కేసీఆర్ గారు మస్టర్ కోసమే అసెంబ్లీకి వస్తున్నాడు, ప్రజల కోసం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. స్ట్రేచర్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉంటుందంటే నియంతలకు ఉంటుంది. హిట్లర్ కూడా స్ట్రేచర్ గురించే మాట్లాడింది. మనుషులంతా సమానమే అనేది ప్రజాస్వామిక భావన. నేను చాలా గొప్ప, నా స్ట్రేచర్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరనుకోవడం అనేది అహంభావం. హిట్లర్ కూడా ఏం చేసిండు, గోబెల్ అంటోని అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక మంత్రినే పెట్టిండు. ఇవాళ కేసీఆర్ చేస్తున్నది కూడా అదే. ఇవాళ జగదీష్ రెడ్డి చేసిన పని అదే. ఆయన ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నాడు. 9 సంవత్సరాల అధికారంలో ఉండి ఎస్ఎల్బీసీ 8 కిలోమీటర్లు మీరు 300 కోట్లు తవ్వలేదు. మరి మీకు ఏడుపెట్లు వస్తున్నది? రైతులు ఏడిపించిండ్రు, లక్షల కోట్లు ఖర్చు చేసినామంటున్నారు. ఇలా తగుదునమ్మా వచ్చి అని ఇలా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ గారి పట్ల వ్యవహరించిన తీరు, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, సభా సాంప్రదాయాల పట్ల, సభాపతుల పట్ల కనీస గౌరవం లేని సన్నాసులను తయారు చేసిన పార్టీ అలా బీఆర్ఎస్.